ఇక డీటెయిల్స్ చూస్తే బుడమేరు బెజవాడ నగరంపై విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ వాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు నీట గుప్పిట చిక్కుకున్నాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మందికి ఆహారం, త్రాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ 6 అడుగుల మేర నీటిలో మునిగాయి. సహాయం లభించక ఎటూ వెళ్లే దారి లేక రాత్రంతా చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పోటెత్తింది. బుడమేరు వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పలపు ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలు లేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి వరద నీరు పెరుగుతూ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్ సరఫరా ఆపివేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రులు, అధికారులు ఆదివారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సహాయక చర్యలు ఆశాజనకంగా లేక ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయి అవస్థలు పడుతున్నారు. సింగ్ నగర్, జేఎన్ఎన్యు, ఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, పైపుల్ రోడ్డు, ఆంధ్రపప కాలనీ, సింగ్ నగర్ పైవంతెన, దిగువ ప్రాంతం, న్యూ రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరిపేట, ఊరిమిళ సుబ్బారావు నగర్, గొల్లపూడి రామరాజ్య నగర్, హౌసింగ్ బోర్డు ప్రాంతాలు సాయంత్రానికి పూర్తిగా నీట మునిగాయి. రాత్రికి వరద నీరు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇళ్లలోకి వరద వచ్చి చేరడంతో అనేక మంది మొదటి అంతస్తుల్లోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. కొందరు ఎలాగోలా బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. జక్కంపూడి కాలనీపై బుడమేరు వరద పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. ఇళ్లలో కుళాయిలు, నీటి మోటార్లు మునిగిపోవడంతో రక్షిత నీరు అందటం లేదు. పలుచోట్ల రహదారులపై నిలిపి ఉంచిన వాహనాలు, ఇళ్లలో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వరద పెరగడంతో ఇళ్లలో సామాగ్రి, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. నగరంలోని 11 పునరావాస కేంద్రాలకు తరలించిన వారికే ఆహారం అందుతోంది. ఇళ్ల నుంచి బయటికి రాలేని వారికి తాగునీరు, ఆహారం అందలేదు. పలువురు మంత్రులు, అధికారులు నగరంలో పర్యటిస్తున్న శివారు వాసులను పట్టించుకోలేదు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను అధికారులు ప్రకటించినా అవేమీ పనిచేయకపోవడంతో ముంపు బాధితులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెల్లవారుజామున 3 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటించారు. సింగినగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. అందరికీ ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నామన్న సీఎం ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా 107 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని, పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానన్నారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్లో ఉన్న అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్షించారు. సహాయక చర్యలు వేగవంతం కావాలన్న సీఎం తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ బాధితులకు అందించాలన్నారు. వృద్ధులు, చిన్నారులను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలని సూచించారు. విజయవాడలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం. సాయంలో ప్రతి 2 గంటలకు మార్పు కనిపించాలని ఆదేశించారు. అక్షయ్ పాత్ర నుంచి సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని, ఖర్చు గురించి ఆలోచన చేయవద్దని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు, మంత్రులకు ఎవరి బాధ్యతలు వారు అప్పగించి పంపించారు. నిమిషాలు లెక్కన అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వెంటనే అన్ని దుకాణాల నుంచి బిస్కెట్లు, పాలు తెప్పించాలని సూచించారు. విజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్ సీఎం తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఇవాళ బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి. ఇప్పటికే మామూలు కంటే ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 5 మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి. అలాంటిది 43.2 మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది. రాష్ట్రం మొత్తం చూస్తే 28.9% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. కొన్ని ఇక్కడ 60% పడింది. ఆ విధంగా మనం చూసినప్పుడు 3 జిల్లాలైతే
60% అంటే ఎక్కువ పడ్డాయి. 19 జిల్లాలు 20 నుంచి 59% ఎక్కువ పడ్డాయి. నార్మల్గా పడింది 4 జిల్లాల్లో పడ్డాయి. దానికంటే కిందన డెఫిసిట్ ఎక్కడా లేదు. అన్ని దిక్కల అబవ్ నార్మలే రెయిన్ఫాల్ పడే పరిస్థితి వచ్చింది. రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది ఇవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం. అదే మరి రెయిన్ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు. ఇంకొక పక్కన వల్నరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి, వీక్గా ఉన్నాయి. ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం. విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని, వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాణరక్షణ కోసం ఇళ్లపైకి ఎక్కిన వారికి ఒక్కటే భరోసా ఇస్తున్నానని, అవసరమైతే ఇక్కడికి మళ్లీ వస్తా, అందరినీ కాపాడే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అదనపు పడవలు రప్పిస్తున్నామని, బాధితులకు నిత్యావసరాలు, మంచినీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్గేట్ జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నామని, ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం అన్నారు. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. కొండచెరువులో పట్టం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి 3 చనిపోవడం బాధాకరమని అన్నారు. పులిచింతల నుండి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. బుడమేరు వల్ల వీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిందని, ప్రకాశం బ్యారేజీ కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయని తెలియజేశారు. ఆనాటి 5 సంవత్సరాల్లో ప్రభుత్వం సక్రమంగా మెయింటైన్ చేసుంటే, ఆ బ్రీచ్ లేకుండా చేసుంటే, ఇప్పుడు ఆ నీళ్లు ఈ యొక్క సింగనగర్కి వచ్చే పరిస్థితి వచ్చేది కాదు. దానివల్ల ఇది కొంతవరకు ప్రొటెక్షన్ ఉండేది. దీనికి అదనంగా చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఎప్పుడూ రానని నీళ్లు రావడం, దీనివల్ల కూడా 9,70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర. అని నీళ్ళు వచ్చే కొందికి ఎక్కడికక్కడ వీక్గా ఉండేది ఎక్కడ, లేకపోతే ఓవర్ఫ్లో కావడం, సబ్మెర్జెన్స్ ఎక్కడ కొంత పల్లపు ప్రాంతాలు ఉంటే సబ్మెర్జెన్స్ కావడం, ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు. ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను. ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా. ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి. ఈరోజు కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి. ఒక 4 బోట్లు వస్తాయి. దగ్గర 4 కలిపి ఇంకొక పక్కన రేపు 6 టీములు వస్తున్నాయి. అన్నీ కలిపి మనం చూస్తే ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు.
రాష్ట్రంలో వరద తీవ్రతపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు, వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర శాఖల్ని ఇప్పటికే ఆదేశించినట్లు ప్రధాని తెలియజేశారు. వెంటనే ఏపీకి కావలసిన సామాగ్రిని పంపుతామని హామీ ఇచ్చారు. కేంద్ర సహాయంపై ప్రధానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. వర్షాలకు విజయవాడ, గుంటూరులో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారికి వరద ముంపులో చిక్కుకుపోయిన ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం చేపట్టే సహాయక చర్యలతో పాటు శ్రేణులు కూడా సహాయం చేయటం అవసరమన్నారు. ఆహారం, రక్షిత త్రాగునీరు అందించాలన్నారు. పిల్లలకు పాలు, బ్రెడ్స్, బిస్కెట్స్ లాంటివి అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో ఎంతో అవసరమని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్లో ఉన్న అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్షించారు. బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు శ్రమించేది లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తీవ్రత చెప్పడంతో అధికారులు విఫలమయ్యారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు, ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులు, టార్చిలు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలని సూచించారు. 1,00,000 మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని ఆదేశించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ఎగువ నుంచి 11.20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నిన్న ఉదయం 5 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి 9 గంటల సమయానికి 9.70 లక్షల క్యూసెక్కులు దాటింది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి 10.56 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదిలారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయానికి 11.20 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇంత భారీ స్థాయిలో వరద రావటం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. ఎగువ నుంచి 11.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. నిన్న ఉదయం 5 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి 9 గంటల సమయానికి 9.7 లక్షల క్యూసెక్కులు దాటింది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి 10.56 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదిలారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయానికి 11.2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇంత భారీ స్థాయిలో వరద రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 10.56 లక్షల క్యూసెక్కులు, కాలువల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునగడంతో కాలువలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న వాగుల నుంచి కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతుంది. వరద సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వం వరద బాధితుల కనీస అవసరాలు తీర్చడం లేదని ధ్వజమెత్తారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోతే ఏపీ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని వెల్లంపల్లి నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 2 రోజులుగా విజయవాడ అల్లాడిపోతోందని, కాలనీలు, ఇళ్లు నీట మునిగిపోయాయని, ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కనీసం తక్షణ చర్యలు కూడా తీసుకోలేదని, 2 రోజులు అతలాకుతలం అయిపోతే ఈ రోజు మంత్రులు వస్తున్నారని అన్నారు. విజయవాడలో అన్ని ప్రాంతాలు నీట మునిగాయని, కనీసం భోజనం కూడా ప్రజలకు అందించలేదన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి
ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలి కొదిలేసింది. విజయవాడ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగినటువంటి ప్రమాదాలు కానీ మునిగిపోయినటువంటి కాలనీలు కానీ అందాక ఎందుకు ఇది 4వ పూట. మొన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉంది, నిన్న ఉదయం కురిసింది, నిన్న సాయంత్రం దాకా కురుస్తూ ఉంది, ఈరోజు ఉదయం కూడా కురుస్తూ ఉంది. ఎక్కడా కూడా ప్రభుత్వ సహాయక చర్యలు ప్రజల అవసరాలు తీర్చినట్టుగా లేవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కృష్ణానదికి వరద వస్తుందని చెప్పని ఇప్పటికీ 7 లక్షల క్యూసెక్ల వరకు రావచ్చని చెప్పని ఒక అంచనా ఈరోజు వేస్తూ ఉన్నారు. ఎందుకని మీరు ముందస్తుగా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విజయవాడతో పాటు డివిజన్ వ్యాప్తంగా అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే ట్రాక్లపై భారీగా వరద నీరు చేరటంతో కొండపల్లి, రాయనపాడు ప్రాంతాల్లో రైళ్లన్నీ నిన్న నిలిపివేశారు. రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఆహారం, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడ్డారు. రైళ్లలో ఉన్న ప్రయాణికులను ట్రాక్టర్లు, బస్సుల్లో సమీప రైల్వే స్టేషన్లకు తరలించారు. రైళ్ల రద్దు విషయం అప్పటికప్పుడు తెలియటంతో ప్రయాణికులు స్టేషన్లలో నిలిచిపోయారు. టికెట్ల రద్దు కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లపై భారీగా వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లను నిలిపివేశారు. నిన్న కొండపల్లిలో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైలు పట్టాల కింద భారీగా వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుండి తాంబరం వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్లను కొండపల్లిలో నిలిపివేశారు. ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సుల ద్వారా విజయవాడ పంపించారు. భారీ వరద కారణంగా రాయనపాడులో తమిళనాడు ఎక్స్ప్రెస్ని అధికారులు నిలుపుదల చేయడంతో అప్పటి నుండి స్టేషన్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న ఉదయం నుండి ప్రయాణికులను విజయవాడ పంపేందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. జేసీబీల ద్వారా ప్రయాణికులను హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపైకి రైల్వే సిబ్బంది చేర్చారు. అక్కడి నుంచి బస్సుల్లో తరలించారు. ఆహారం అందక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైళ్ల రద్దు విషయం అప్పటికప్పుడు తెలియటంతో ప్రయాణికులు స్టేషన్లో నిలిచిపోయారు. ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లను మార్గమధ్యంలోనే నిలిపివేశారు. రైళ్లు ఎప్పుడు కదులుతాయో తెలియక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను 2 రోజుల పాటు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. విజయవాడ కంట్రోల్ రూమ్ నుంచి డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుడమేరు వరద ముంపు ప్రభావంతో న్యూ రాజరాజేశ్వరిపేట, అమరావతి కాలనీల్లో ఆదిలక్ష్మి వీధి పూర్తిగా నీట మునిగింది. ఉదయం వరద ఇళ్లలోకి ప్రవేశించి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుటుంబం కనీసం తిండి లేక, తిప్పలు లేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమని రక్షించాలని అమరావతి కాలనీ, ఆదిలక్ష్మి వీధి వాసులు వేడుకుంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ కళానగర్లో వరద నీరు ప్రవాహాన్ని నివారించేందుకు ఇసుకను సంచుల్లో నింపి అడ్డుకట్ట వేశారు. టీడీపీ యువనేత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు అండగా ఉంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వరద వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయాలని, యువత కూడా ఇటువంటి పరిస్థితుల్లో సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎగువన కురిసిన వర్షాల వల్ల కృష్ణానదికి వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరకట్ట వెంబడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని క్రాంతికుమార్ సూచించారు. బుడమేరు వరద ముంపుతో విజయవాడలో 30,000 కుటుంబాలు నీటిలో మునిగిపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం, పశ్చిమ నియోజకవర్గంలో పలు ఏరియాలు ముంపుకు గురైనట్లు బాబురావు తెలిపారు. బుడమేరు వరద ముంపుతో విజయవాడలో లక్షల మంది పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. నిమిషాలు, గంటల సమయంలోనే రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు చూస్తుండగానే ఇళ్లన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయని బాబురావు అన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతున్నదని, గేట్లు ఎత్తివేస్తారని ప్రభుత్వానికి తెలిసినా
వరద ముంపుపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి, పడవల ద్వారా ప్రజలను రక్షించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల్లో ఆదుకోవాల్సిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఇతర సిబ్బందిని తగినంతగా కేటాయించలేదని అన్నారు. నివాసితులు ఆహారం లేక అల్లాడిపోతున్నారని బాబురావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి స్థానికులను ఆదుకోవడంలో తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. 30,000 ఇళ్ళు నీట మునిగిపోయి నిమిషాల్లోనే గంటల్లోనే అతి వేగంగా ఉధృతంగా వచ్చినటువంటి ఈ వరదతో ప్రజలు ఎంతోమంది ఆస్తి నష్టమే కాదు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎక్కడికక్కడ తలదాచుకుంటా ఉన్నారు. దాదాపు ఇళ్ళన్నీ మునిగిపోతే పైన అంతస్తుల్లో తలదాచుకుంటా ఉన్నారు. బయటికి రావడానికి వీల్లేదు, తిండి తినడానికి వీల్లేదు, మరుగుదొడ్లో అవకాశం లేదు, దీన్ని ఆదుకునేటువంటి నాదుడు లేడు. మరి ఇటువంటి స్థితిలో 1 కాదు 2 కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం పూర్తిగా ముంపుకు గురైంది. పశ్చిమ నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాలు ఉన్నాయి. అది సింగనగరు, పైకాపురం, అదే కాదు ఊర్మిళానగరు, రాజరాజేశ్వరిపేట, అలాగే బుడమేరు కరకట్ట లోపల ఉన్న కాలనీలు, గుణదల కాలువ కట్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు 1 కాదు, వ్యాంబే కాలనీ, ఇంకా అన్ని కాలనీలు కూడా పూర్తిగా ఉదయం లేనటువంటి ఇళ్ళు మధ్యాహ్నం కల్లా దాదాపుగా వచ్చేసినాయి. ఇంకా వేగం ఉధృతంగా వస్తూ ఉంది. వీటిల్లో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళని ఆదుకోవాలి. కనీసం ముందస్తు హెచ్చరికలు చేయలేదు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, వాళ్ళకి పడవలు ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెట్టి బయటికి తెచ్చే మార్గం లేదు. ముసలివాళ్ళు, వృద్ధులు తిండి లేక, నీళ్లు లేక నానా అగచాట్లు పడుతున్నారు. విజయవాడ సింగనగర్లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బుడమేరు బలహీనంగా ఉందని తెలిసినా, వర్షాలు ఉన్నాయని తెలిసినా అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వరద కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. విద్యుత్ సదుపాయాలు లేక వరదల్లో చిక్కుకున్న వారు బయట వారితో కమ్యూనికేషన్స్ కోల్పోయారన్నారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, మంచినీరు, మెడిసిన్ అందుబాటులో ఉంచాలన్నారు. సహాయక చర్యల కోసం దళాలను పెంచాలని, బోట్స్ తెప్పించి ప్రజలను తరలించాలని కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఇంటిలో వాళ్ళు బయటికి రాలేక, బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేక నానా అగచాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ దశలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ కానీ, చర్యలు కానీ ఏమాత్రం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం ఇది. ఎక్కడో వెలగలేరు దగ్గర కట్ట దిగితే బుడమేరు కట్ట ముందు అక్కడ బలహీనంగా ఉందని చెప్పని తెలిసి కూడా అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయిందనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ప్రభుత్వం చెప్పాలి, అధికారులు చెప్పాలి. కానీ ఈ ప్రశ్నకి సమాధానం అధికారులు చెప్పకపోగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నటువంటి దశలో ఆ బుడమేరు ముంపు ఈరోజు మొత్తం 1,00,000 మంది ప్రజానీకం నిరాశ్రయులు అవటానికి కారణమైంది. ఆహారాలు లేక, నిద్రాహారాలు లేక, ఆహారం లేక, అన్నపానాలు లేక మొత్తం ప్రజలు అతరాకుతలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ దశలో ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు స్పందించలేదని చెప్పనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. ఆ బుడమేరు కట్ట దాదాపు 25 సంవత్సరాల క్రితం వచ్చినటువంటిది. ఆ తర్వాత మళ్ళీ లేదు. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పని అడిగే సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటని చెప్పనేది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకని సమాధానం చెప్పాలి అని చెప్పని. ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం మద్యం దుకాణాలకు స్వస్తి చెప్పి పాత పద్ధతిలో టెండర్ల ద్వారా నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెడితే మా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రరావు, చరణ్లు మాట్లాడుతూ తాము ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం కాదని, గత 5 ఏళ్లుగా ఈ ఉద్యోగాల మీదనే ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నామని, కానీ కూటమి ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన మద్యం పాలసీతో
తమ ఉద్యోగాలు కోల్పోయి 15,000 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేశామని అన్నారు. ప్రభుత్వం మద్యం విధానంపై ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర శ్రేయస్సు కోరే పౌరులుగా మేమందరం సహకరిస్తామని, అదే సమయంలో రోడ్డున పడుతున్న తమ బ్రతుకులకు కూడా న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుని ఏజెన్సీల ద్వారా అరకొర జీతాలు ఇచ్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, దీంతో తాము విసుగు చెంది కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేశామని పేర్కొన్నారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సహాయ సహకారం అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము. వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా పండిటిని ఫాలో చేస్తూ అన్ని దానిలకు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం పోతాదనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులు మేము ఎటువంటి హాని కలిగేలేదు, ఆటంకం చేయలేదు. ప్రభుత్వం మారినా మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది. మమ్మల్ని నమ్ముకొని మేము 15,000 మంది దీంట్లో ఉద్యోగం చేస్తున్నాము. మా వెనక 15,000 కుటుంబాలు ఉన్నాయి. మేము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మద్యం పాలసీ తెచ్చింది. పాలసీ ఏదైనట్టు వస్తే మాకు కొంత ఇబ్బంది ఉంటుంది. దాని గురించి అది గవర్నమెంట్ షాపులా ప్రైవేట్ షాపులా ఈ టెండర్లు పిలుస్తారనేది మాకు సమస్య కాదు. పాలసీ ఏదైనటువంటి పాలసీకి మేము పాలసీ కట్టుబడి ఉంటాము. పాలసీ వ్యతిరేకదారులం కాదు. మేము చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని పోరాటం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులు కొట్టివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సిపిఎస్ బాధిత ఉద్యోగులు సమ్మేళనం నిర్వహించారు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ మాట్లాడుతూ 2017 నుంచి ఓపీఎస్ కోసం పోరాటం ఉద్యోగులపై గత ప్రభుత్వం ఆస్తుల విధ్వంసం, రాజద్రోహం కింద తప్పుడు కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాకు అండగా నిలబడి కేసులు కొట్టివేశారని సంతోషం వ్యక్తం చేశారు. లక్షల మంది ఉద్యోగులు ఓపీఎస్, సిపిఎస్ కోసం పోరాడుతుంటే గత ప్రభుత్వం ఓ 4 ఐఏఎస్ అధికారులు మాత్రం సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయటం వెనుక అత్యంతం ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేస్తూ ఆ సిపిఎస్ విధానం పట్ల మాకున్నటువంటి వ్యతిరేక భావాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ర్యాలీలు చేసాం, కొన్నిసార్లు ధర్నాలు చేసాం, కొన్నిసార్లు మరి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సిపిఎస్ అనేటువంటి అంశాన్ని వీళ్ళు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేసి మరి ఏ విధమైనటువంటి బెటర్ విధానాన్ని తీసుకురావడానికి అవకాశం ఉందో, ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసుకురాగలమనే దాని గురించి మాకు అధ్యయనం చేసి మీకు అందించడానికి, అమలుపరచడానికి 1 సంవత్సరం కాలం అడిగున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మేము అగ్రెసివ్గా చేసేటటువంటి సాధారణమైన మా పోరాట పంథాను కాదనుకొని మరి ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్కి విన్నవించడం కోసం గ్యాదర్ కావడం జరిగింది. ఈ ఓపీఎస్ విధానాన్ని, మెరుగైనటువంటి విధానాన్ని మాకు అమలు చేస్తామని మాట ఇచ్చారు. ఆయన ఒక నమ్మకంతో ఉన్న మేమందరం కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తారనుకుంటాం. ఈలోపు మరి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని ఏప్రిల్ 1 ఫూల్స్ డే సందర్భంగా గిఫ్ట్గా ఇస్తామంటూ ఉన్నారు. దీన్ని స్వీకరించడానికి ఏ ఎంప్లాయీ కూడా సిద్ధంగా లేరండి. అట్టడుగు వర్గంలో ఉన్న ఎంప్లాయీ నుంచి పెద్దవారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి ఏపీఐఐసి కాలనీల్లోని గృహాలన్నీ నీట మునిగి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కోనేరు బోస్ వితరణతో యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్ ఏపీఐఐసి కాలనీలో ముంపు బాధితులకు నేడు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెజవాడ నజీర్ మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ముంపు బాధితులకు దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నజీర్, కోడూరి ఆంజనేయవాసు, వెంకటరమణ, పోలిరాజు తదితరులు పాల్గొన్నారు.